శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తానన్న జగనన్న కూడా వారికి దాసోహం అయ్యారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి సైతం బీజేపీకి బానిసల్లా వ్యవహరిస్తున్నారు. ఒక్క విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించిన దాఖలాలు లేవని షర్మిల విమర్శించారు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తాను అని మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టానన్నాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి సంతకం పెట్టానంటాడు. ఆలోచన చేయండి. నిజానికి